అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో ఈ నెల 29, 30వ తారీఖు జరిగిపోయేటటువంటి తెప్పోత్సవం, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో దామోదర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే శ్రీరామనవమి తర్వాత అంత శోభను సంచరించుకునేది తెప్పోత్సవం, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనకి జై శ్రీరామ్ అండి. మనకి దక్షిణాయదిగా పేరుగాంచినటువంటి భద్రాచల క్షేత్రంలో మనకి ఈ నెల 29వ తారీఖు ఈవినింగు, 30వ తారీఖు మనకి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇప్పటికే మన 20వ తారీఖు నుంచి అధ్యయనోత్సవాల్ని మనం ఇప్పటివరకు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ అధ్యయనోత్సవంలో భాగంగా ముఖ్యంగా మనకి 29వ తారీఖు ఈవినింగ్ మనకి తెప్పోత్సవం ఉంటుంది. 30వ తారీఖు ఉదయం 5 గంటలకి మనకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మరి తెప్పోత్సవం సంబంధించింది ఇప్పటికే మనం తెప్పకు సంబంధించినటువంటి అంశవాహనం అదంతా కూడా సిద్ధం చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మనం 30వ తారీఖు ఉదయం నిర్వహించుకునేటువంటి ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం కూడా అక్కడ వివిఐపి సెక్టారు, విఐపి, ఏబిసిడి సెక్టార్లుగా మనం విభజించుకోవడం జరిగింది. సుమారు అక్కడ మనకి 4,000 మంది భక్తులు కూర్చోడానికి అవకాశం ఉన్నది. ఇది కాకుండా ఇంకా మనకి ఈ ఉత్తర ద్వార దర్శనానికి సుమారు మనకి 60,000, 70,000 మంది దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చే భక్తులు మన పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి అక్కడ స్నానాలు చేసుకొని వారు దర్శనానికి వస్తారు. కాబట్టి మనం అక్కడ కూడా పెండాల్స్, టెంపరీ టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటికే ప్రసాదాలకు సంబంధించిన 1,00,000 లడ్డూలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. దీనికి సంబంధించి ఈ ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా ఒక 6 కౌంటర్లు టెంపుల్ దగ్గరలోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, గతంలో చూసుకుంటే ఏదైతే ఒక హనుమాన్ జయంతి కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి వచ్చినటువంటి భక్తులకు ఏదైతే ప్రసాదాలు అనేసి షార్టేజ్ ఉంది. అయితే గతంలో ఈ యొక్క దీనికి సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన గత వైకుంఠ ఏకాదశిలో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే సుమారు మనకు 40,000-50,000 మంది వచ్చి ఉన్నారు. ఈసారి ఇంకా ఆ సంఖ్య పెరిగే వాటిని దృష్టిలో పెట్టుకొని సుమారు మనం 70,000 నుంచి 80,000 వరకు వచ్చే భక్తులు వస్తారని అంచనా వేసుకొని వారికి తగ్గటువంటి ఏర్పాట్లు కూడా మనం ముఖ్యంగా మనం ప్రసాదాలకు సంబంధించి ప్రత్యేకంగా మనం 6 కౌంటర్లని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.